ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా 6 గ్యారంటీలు ఇస్తామన్న ప్రామిస్ చేసింది కాబట్టి అందులో భాగంగా 500 రూపాయలకే సిలిండర్ కూడా అని అనౌన్స్ చేశారు. సో ఈ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అన్న తర్వాత నుంచి చాలామంది ఏజెన్సీల ముందు క్యూ కడుతున్నారట. అంటే ఎలిజిబుల్ ఏంటి, 500 రూపాయలకి సిలిండర్ అనేది ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి అనేది కూడా చాలామంది ఫోన్ చేయడం లేదంటే ఇక్కడికి ఏజెన్సీకి వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఎంత చెప్పినా మాకు గైడ్లైన్స్ రాలేదు అని చెప్పినా కూడా వినట్లేదట. సో ఒక్కసారి ఏజెన్సీకి వచ్చాను, ప్రాక్టికల్గా అసలు వీళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటి, అసలు ఏజెన్సీల దగ్గర ఎందుకని క్యూ కడుతున్నారు, 500 రూపాయల సిలిండర్ అనేటువంటిది అసలు నిబంధనలు ఏంటి అనేది వీళ్ళకేమైనా గైడ్లైన్స్ వచ్చాయా లేదా ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు, ఇప్పుడు మనం వచ్చింది ఒక గ్యాస్ ఏజెన్సీలోకి. ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది అంటే రెగ్యులర్గా ఉన్నటువంటి సిబ్బందే మనకు కనిపిస్తూ ఉన్నారు. ఏజెన్సీకి చాలామంది కాల్స్ చేస్తున్నారట. ఎవరు లింకప్ చేసుకుంటున్నారు అంటే 500 రూపీస్కి ఆల్రెడీ సిలిండర్ ఫ్రీ, అంటే 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చేస్తున్నారా ఏంటి, పథకం స్టార్ట్ అయిందా, ఇట్లాంటివి చాలామంది డౌట్స్ అడుగుతున్నారట. ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సార్ ఉన్నారు. సార్, హలో సార్. హలో అండి. సార్, చాలామంది 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చేస్తున్నారట అని ఏజెన్సీల ముందు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తోందట. మీ దగ్గరనైతే అంత క్యూ అయితే లేదు, బట్ మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నారా సార్? చాలామంది వస్తున్నారు. ప్రజెంట్ ఇది ఇన్స్ట్రక్షన్ అనేది కరెక్ట్గా లేదు. 500 ఇస్తున్నారు, కేవైసీ చేయండి అనేది తప్పు. కేవైసీ అనేది ఓన్లీ కస్టమర్ అప్డేషన్ గురించి చేస్తున్నాము. దానికి 500కి దీనికి సంబంధం లేదు. అది ఎవరికి వస్తుందో, ఎవరికి ఇస్తారో. కొంతమంది ఏమంటున్నారంటే లేడీస్ పేరు మీద ఉంటేనే 500 ఇస్తామంటున్నారు. అలాంటిది ఏం లేదు. ప్రజెంట్ ఇన్స్ట్రక్షన్స్ లేవు. అది ఎలా అనేది మనకు తెలిసిన తర్వాత మేమేమైనా చేయగలుగుతాం. ప్రజెంట్ అంతవరకు మేము చెప్తున్నాము, కేవైసీ చేసుకోండి, అంతేగాని 500 ఇస్తాము, కేవైసీ చేయగానే 500 వస్తుందని చెప్పలేము. ఎందుకంటే ఈరోజు కేవైసీ చేసి రేపు బుక్ చేసి నాకు 500 ఇవ్వమంటే నేను ఇవ్వలేను కదా. వెళ్ళిన డెలివరీ బాయ్ అక్కడికి వెళ్ళి కొట్లాడుకుంటాడు, మీరు 500 నేను ఈ కేవైసీ చేశాను, మీరు 500 ఎందుకు ఇస్తలేరు, నాకొద్దు, రిటర్న్ చేయండి అని అలా న్యూసెన్స్ అవుతుంది. అది కొంచెం మీరు మీ ప్రకారంగా కస్టమర్కి ఎడ్యుకేట్ చేయండి. అంటే సార్, ఈ కేవైసీ అంటే ఏంటి సార్, వాట్ ఈజ్ ఇట్? చాలా మందికి ఇది కూడా డౌట్ ఉంది సార్. వాట్ ఈజ్ ఈ కేవైసీ? ఈ కేవైసీ అనేది ఏం లేదండి, జెన్యూన్ కస్టమరా కాదా, పేరు మీద ఉందా లేదా, ఆధార్ అప్డేషన్ అయిందా లేదా, జెన్యూన్గా కస్టమర్కి ఇంటికి వెళ్ళేది పేరు మీద ఉందా లేదా అనేది ఈ కేవైసీ. ఇప్పుడు నా పేరు మీద ఉంది, నా పేరు మీద నా ఆధార్ చూస్తారు, అప్డేట్ చేస్తారు. ఈ కేవైసీ అనేది అంతే అప్డేషన్. అది దీనికి 500కి సంబంధం ఏమీ లేదు, అంతే. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఈ కేవైసీ చేసుకొని ఉన్నారా? లేదు. ఈ కేవైసీ అనేది స్టార్ట్ అయ్యింది. కొంచెం ఒక 10% వరకు అయిపోయినాయి, దాదాపు 90% ఉన్నాయి. దానికి ఇన్స్ట్రక్షన్స్ అనేది 100% చేయాలని రాలేదు. స్టార్ట్ చేస్తున్నాం అంతే, కానీ దీనికి సంబంధం లేదు. ఎట్లా చేస్తారు సార్? అంటే ఈ కేవైసీ చేసుకోవాలంటే ఒక కస్టమర్ ఏం చేయాలి? కస్టమర్ ప్రజెన్స్ ఉండాలా, ఆఫీస్లో రావాలా, ఆధార్ కార్డు ఇవ్వాలా, కన్జ్యూమర్ నెంబర్ చెప్పాలా, దాని మొబైల్ నెంబర్కి ఓటీపీ కానీ మన స్కానర్ కానీ చేసి అప్డేట్ చేస్తాము, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు కొత్తగా మీరు తీసుకోవడం ఆపేశారా సార్? ఎందుకంటే 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాము అన్న తర్వాత చాలామంది కొత్త కనెక్షన్స్ కోసం కూడా వచ్చుంటారు కదా, వాళ్ళ ఫ్లో ఏమైనా పెరిగిందా? ప్రజెంట్ అయితే న్యూ కనెక్షన్ ఫ్లో లేదు, కానీ ఇదే న్యూసెన్స్ అవుతుంది. ఏంటంటే 500 అవుతుందని ఆ కస్టమర్లే వస్తున్నారు. న్యూ కనెక్షన్ కస్టమర్లు తగ్గారు. సార్, ఇప్పుడు 500 రూపాయల సిలిండర్ అన్న తర్వాత ఇప్పుడు ఒక స్మాల్ ఫ్యామిలీ సార్, సపోజ్ 4 ఉన్న మెంబర్స్కి ఒక 2 నెలలకో 3 నెలలకో ఒకసారి ఒక సిలిండర్ అవుతుంది వచ్చు కదా సార్. ఇన్ అన్ యావరేజ్ సంవత్సరంలో 4 నుంచి 5 సిలిండర్లు కావచ్చు. సో ఈ 500 రూపాయలు అనేది ఒకటేసారి ఇవ్వబోతున్నారా సంవత్సరం లోపల, లేకపోతే ఎవ్రీ టైం వాళ్ళు బుక్ చేసుకున్నప్పుడల్లా ఇవ్వబోతున్నారా? అసలు ఎట్లా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్? ఆల్రెడీ లాస్ట్ మనము సబ్సిడీ సిలిండర్స్ వాడాము. అప్పుడు సంవత్సరానికి 12 సిలిండర్లు ఇచ్చేవాళ్ళు. అది కూడా క్యాష్ కింద కాదు, మీకు బ్యాంక్లో ట్రాన్స్ఫర్ అయ్యేది అమౌంట్, సబ్సిడీ అమౌంట్ అనేది బ్యాంక్లో అలానే జరగవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ 40 రూపాయలు ఉంది, దానికి 400 ఇచ్చి 500 బ్యాంక్లో వేస్తారా
లేకపోతే డైరెక్ట్ 500కి ఇస్తారా అనేది మనకి క్లారిటీ లేదు. ఇంకొకటి ఏంటంటే మీరు 12 సిలిండర్ అనేది సబ్సిడీ ఉండేది. ఇప్పుడు ఈ సంవత్సరంలో మళ్ళీ ఏప్రిల్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది. మళ్ళీ అప్పుడు 12 సిలిండర్కి 6 సిలిండర్ చేస్తారా, 15 సిలిండర్ చేస్తారా, దానికి సబ్సిడీ 500 ఇస్తారా అనేది క్లారిటీ లేదు ప్రజెంట్. అది సార్ ఇప్పుడు 500కి అయితే కస్టమర్కి సిలిండర్ ఇవ్వాలని చెప్పారు సార్. సార్ మరి మీ ఏజెన్సీలు ఎట్లా అంటే ఎవరు ఇస్తారు, గవర్నమెంట్ ఇస్తుంది అన్నట్ట? 500కి ఇమ్మని చెప్పలేదు కదా అండి, క్లారిటీ ఇవ్వలేదు. అదే చెప్తున్నాను కదా నీకు. నేనేమంటున్నానంటే 1000 రూపాయల సిలిండర్ ఉండొచ్చు, దానికి 500 అనేది సబ్సిడీ పడుతుంది. లేదంటే క్యాన్సిల్ చేసి 500కి సిలిండర్ ఇచ్చేదంటే చాలా కష్టం, అది చేయలేరు, పాసిబుల్ కాదు. బ్యాంక్లోనే ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అంతే, సేమ్ సబ్సిడీ. ఇంతకుముందు 40 రూపాయలు వచ్చేది, ఇప్పుడు 500 చేయొచ్చు. అంతేగాని 500కి సిలిండర్ అయితే కాదు నా ఒపీనియన్. ఎందుకంటే లాస్ట్ ఒక 8 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి సబ్సిడీ వేస్తున్నాము. అది క్యాష్ వల్ల ఇవ్వట్లేదు, సబ్సిడీ అనేది బ్యాంక్లోనే ట్రాన్స్ఫర్ ఇస్తున్నాము అంతే. ప్రజెంట్ జరిగేది అది. సార్ ఇప్పుడు గైడ్ లైన్స్ ఒకవేళ ఉంటే కూడా గైడ్ లైన్స్ ఏముండే అవకాశం కనిపిస్తోంది సార్? అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కస్టమర్స్ సపోజ్ అందరికీ 500 అయితే ఇవ్వలేరు కదా. అంటే ఓసీస్ ఉంటారు, మంచి ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కట్ ఆఫ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే అందరికి ఇస్తారా? లాస్ట్ టైం కూడా ఉంది కదండి సబ్సిడీ. మనకి 2 lakhs 20 lakhs అబోవ్ ఉంటే సబ్సిడీ అనేది వ్యాలిడ్ కాదు. ఆ కస్టమర్కి ఐడి రిటర్న్ చూసి వాళ్ళకి సబ్సిడీ అనేది ఇవ్వరు. అలాంటివి కూడా జరగవచ్చు. లేదంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. లేదంటే మనకి ఫ్యామిలీ మెంబర్స్లో ఉజ్వల కనెక్షన్స్ అనేది వాళ్ళకైతే ఇస్తున్నారు. దీపం కనెక్షన్ అనేది ఇంతకుముందు ఇచ్చారు లేడీస్కి, వాళ్ళకైనా ఇవ్వచ్చు. నార్మల్ జనరల్ కనెక్షన్కి అయితే ఇవ్వ ఛాన్స్ లేదు. మళ్ళీ గవర్నమెంట్ డెసిషన్ ఎలా ఉందో మనకు తెలియదు. సార్ అప్రాక్సిమేట్లీ ఎన్ని సిలిండర్ కనెక్షన్స్ ఉంటాయి సార్ అప్రాక్సిమేట్లీ? ప్రజెంట్ నా ఏజెన్సీలో అయితే 28,000 యాక్టివ్ కస్టమర్స్ ఉన్నారు. అది మొత్తం అంటే మన తెలంగాణ వ్యాప్తంగా ఇన్ జనరల్ అది ల్యాక్స్లో ఉంటుందండి. నా ఏజెన్సీకే నేను 30 అంటే దాదాపు ఒక 100 ఏజెన్సీలు ఉండరు. ఓన్లీ విత్ ఇన్ హైదరాబాద్ సిటీ నేను చెప్పేది. ఇంకా తెలంగాణ అంటే ల్యాక్స్ పైనే ఉంటుందండి. సో ఇప్పుడు ఏజెన్సీలు ఏం కోరుతున్నాయి అంటే మీరేమైనా రిక్వెస్ట్ చేస్తున్నారా, మాకు ఒక గైడ్ లైన్స్ ఇవ్వండి, ఎందుకంటే కస్టమర్స్ చాలామంది వస్తున్నారు, సో మేమేమన్నా చెప్పాలి కదా, ఎందుకంటే మీ మీద కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి మీరు అట్లాంటిది ఏమన్నా రిక్వెస్ట్ చేసిండ్రా సార్? రిక్వెస్ట్ అనేది మీ ద్వారానే జరగాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి కస్టమర్ ఏమనుకున్నాడంటే 500 అయిపోయింది 500 అయిపోయిందనని ఒకటే మొత్తుకుంటున్నారు. వచ్చి ఈ కేవైసీ చేసుకుంటాము, మాకు బుకింగ్ చేసిన తర్వాత 500కి పంపిస్తారా, లేకపోతే జెంట్స్ పేరు మీద ఉంది లేడీస్ పేరు మీద మార్చండి, అలాంటివి చాలా జరుగుతున్నాయి న్యూసెన్స్. అది కొంచెం మీరు ఎంతవరకు ఆపగలితే అంత మంచిదండి. ఎందుకంటే నా వాకింగ్ కస్టమర్లు బాగా ఎక్కువైపోతున్నారు, పని చేయలేకపోతున్నాము. అది ఆన్లైన్లో కూడా ఒక ఆప్షన్ ఉంది ఈకేవైసీకి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇండియన్ ఆయిల్ 1 అని యాప్ ఉంది, ప్లస్ ఆధార్ ఫేస్ రీడింగ్ అని ఒక యాప్ ఉంది. దానిలో వెళ్ళి మీరు ప్రొఫైల్లో మీకు ఈకేవైసీ అనే ఆప్షన్ ఉంటుంది. దానికి మీరు అప్డేట్ చేసుకుంటే ఈకేవైసీ అప్డేట్ అయిపోతుంది. మీరు ఇక్కడ రావాల్సిన అవసరం ఉండదు. ఈకేవైసీ మ్యాండేటరీ అని కాదు, వీలైనప్పుడు చేసుకోండి. అది మ్యాండేటరీ కిందనే అనుకోండి, కానీ దానికి టైం లిమిట్ అలాంటిది ఏం లేదు. మేబీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ కేవైసీని మస్ట్ చేస్తారేమో 500 రూపాయల దానికి అనేది అనుకుంటున్నారు సార్. అందుకే అలాంటి లింక్ అయితే పెట్టలేదండి. ఈ కేవైసీ చేస్తేనే మేము 500 ఇస్తాం అనేది చెప్పలేము, చెయ్యము కూడా అలాంటిది. ఎందుకంటే 30,000 కస్టమర్ ఒక ఏజెన్సీలో ఉన్నప్పుడు మీరు టైం లిమిట్ ఇచ్చి ఈ కేవైసీ కంపల్సరీ చేయాలంటే కష్టము. కనెక్షన్ తీసుకున్నప్పుడు ఆధార్ ఇస్తున్నాము, అప్డేట్ చేస్తున్నాము, అది కేవైసీ అవుతుంది. మళ్ళీ ఈ కేవైసీ అనేది ఆప్షన్ పెట్టారు, చేస్తున్నాము. 1 అని యాప్ ఉందండి కస్టమర్ల గురించి, అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ కేవైసీ అప్డేట్ చేసేటప్పుడు ఆధార్ ఫేస్ రీడింగ్ అనేది ఒక బ్యాక్గ్రౌండ్లో యాప్ ఉంటుంది, అది మీకు కనబడదు. దానిలో మీరు వెళ్ళి ఓపెన్ చేసి మీ ఈ కేవైసీ చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ నెంబర్ కొట్టి మీరు ఫేస్ రీడ్ చేయాల్సి వస్తుంది, దానికి అప్డేట్ అయిపోతుంది.
సో మొత్తం మీద అది కస్టమర్స్ ఫ్లో అయితే పెరుగుతోంది, కానీ యాక్చువల్లీ ఏజెన్సీలకు కూడా ఎట్లాంటి గైడ్ లైన్స్ ఇవ్వలేదు. చాలామంది డౌట్లతో వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే 500 రూపాయల సిలిండర్ ఈ మంత్ నుంచి స్టార్ట్ అయిపోయింది, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి అనేది కూడా కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారట. అలాగే ఈ కేవైసీ అనేది కూడా మాకు ఎందుకు చేయట్లేదు, చెయ్యండి. అండ్ ఇంకోటి, ఒకవేళ మగవాళ్ళ పేరు మీద ఉంటే చాలామంది ఆడవాళ్ళ పేరు మీదకి వస్తే కానీ ఇవన్నీ ఏవైతే కాంగ్రెస్ సర్కార్ ప్రామిస్ చేసిందో అవన్నీ కూడా పథకాలు రావు అనేటువంటి డౌట్స్ కూడా వ్యక్తం చేస్తున్నారట. కానీ ఏజెన్సీలకు మాత్రం ఎట్లాంటి గైడ్ లైన్స్ రాలేదు. గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మేము ఏమైనా చేయగలుగుతాం, మాకు కూడా ఏమీ తెలియదు అన్నటువంటి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు ఏవైతే ప్రసారం జరుగుతుందో అవన్నీ కూడా ఫేక్ వార్తలు, ప్లీజ్ దయచేసి నమ్మద్దు. గవర్నమెంట్ ప్రకారం గైడ్ లైన్స్ వస్తాయి, ఆ తర్వాత నుండి ఏజెన్సీ అయినా ఇంకెవరైనా వాళ్ళు